హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దామండి. ఫస్ట్ టమాటాలని బాగా వాష్ చేసుకొని వాటిని బాగా క్లాత్తో క్లీన్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలండి. నేను 6 kgs టమాటా పచ్చడి పెడుతున్నాను అనమాట. ఫస్ట్ టైం ఎన్ని కేజెస్ చేయడం. బాగా తుడిచి నేను ఆరబెట్టుకున్నానండి. ఆరబెట్టుకున్నాక పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని చూడండి, నేను ఒక హ్యాండ్తో వీడియో తీస్తున్నా, ఒక హ్యాండ్తో కట్ చేస్తున్నా అనమాట. జస్ట్ కట్ చేస్తున్నా అనేసి మీకు తెలియడం కోసం అలాగా చూపించాను అంతే. కట్ చేసుకున్నాక అన్నీ అలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక ఒక పెద్ద నేను బౌల్ తీసుకున్నాను. అందులో ఆ టమాటా పీసెస్ అన్నీ వేసేసి అందులో సాల్ట్, నేను 6 kgsకి 1 kg సాల్ట్ వేసాను. 1 kg సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాక పసుపు కూడా మిక్స్ చేసుకున్నాను. బాగా కలపాలన్నమాట. బాగా ముక్కలకు అన్నిటికీ పట్టేలాగా బాగా కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ టమాటా ముక్కల్ని ఒక డబ్బాలో పెట్టుకోవాలి. 3 days నిల్వ పెట్టుకుంటాం కాబట్టి 3 daysకి ఉండేలాగా ఒక డబ్బా మీద మనం క్లోజ్ చేయడానికి మూత ఉండేలాగా వీలుగా ఉండేలా చూసుకోవాలి. ఆ టమాటా పీసెస్ అన్నీ అందులో వేసేసి వాటర్ కూడా ఉంటుంది కదా, వాటర్ ఆ సాల్ట్ గల్లుప్పు వేస్తాం కాబట్టి అది పైన అలాగే ఉంటుంది. దాన్ని కూడా అలా వేసేసి ఒకసారి స్పూన్తో కింద నుంచి పైకి, పైనుంచి కిందికి అలా చేసుకున్నామంటే మొత్తం మిక్స్ అయిపోతుంది. మిక్స్ చేసేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్నాక దాన్ని క్లోజ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలా బాగా నాది మిక్సింగ్ అవ్వట్లేదు ఎందుకంటే ఒక హ్యాండ్తో వీడియో తీస్తున్నా, ఒక హ్యాండ్తో మిక్స్ చేస్తున్నా. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఫ్రెండ్స్ దాన్ని క్లోజ్ చేసి 3 days అనమాట. 3 days దాన్ని ఇంకా ఓపెన్ చేయకుండా 3 రోజులు దాన్ని అలాగే వదిలేయాలి. 3 days ఉంచితే అది బాగా ఊరుతుంది అనమాట. ముక్కకి బాగా సాల్ట్ బాగా పట్టి 3 days ఊరుతుంది. 3 days ఊరిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. మొత్తం నేను పెద్ద బౌల్ తీసుకొని అందులో అవన్నీ టమాటా పీసెస్ అన్నీ వేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ వాటర్ అంతా తీసేసాను. వాటర్ అంతా తీసి కిందికి వెళ్ళిపోద్ది కాబట్టి పైన ముక్కలు ఉంటాయని చెప్పి అలాగా మొత్తం వంపేసాను అనమాట. ఒక బౌల్లోకి మొత్తం వంపి దాన్ని ఏం చేశానంటే బాగా మనం వాటర్ మన చేతిలో ఎంత బలం ఉంటుందో అంత బలం పెట్టి మొత్తం బాగా గట్టిగా పిండేయాలి. ఆ ముక్కలన్నీ బాగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను చూడండి గట్టిగా పిండుతున్నా. నాకు ఎంత బలం ఉంటే అంత బలంతో గట్టిగా పిండేశాను. ఆ వాటర్ అంతా ఒక సైడ్ పెట్టేశాను. ఇదిగోండి ఇలాగా మొత్తం పైకి తీసుకెళ్ళి మా బిల్డింగ్ పైన క్లాత్ పరిచి టమాటా ముక్కలన్నీ కూడా బాగా ఎండలో ఆరబెట్టాను అనమాట. బాగా ఆరుతాయి. 4 daysకి ఆరిపోయాయండి ముక్కలన్నీ. ఇదిగోండి చింతపండు 1 kgకి 200 grams వేసుకోవాలి చింతపండు. నేను 6 kgs కాబట్టి 1.5 kg వేసాను. 1.5 kg వేసి దాన్ని బాగా క్లీన్ చేసి నానబెట్టాను అనమాట 4 hours. ఇదిగోండి చూడండి ముక్కలు ఎంత బాగా ఆరిపోయాయి చూడండి, క్రిస్పీగా తయారయ్యాయి. వాటిని మళ్ళీ మిక్సీ పట్టాను అనమాట. ఇదిగోండి మిక్సీ పడితే ఇలా పొడిగా ఇలా వచ్చింది కదా. మనం ఆల్రెడీ వాటర్లో చింతపండు నానబెట్టాం కదా, నానబెడితే బాగా అది నానిపోయింది. ఇంకా ఈ టమాటా ముక్కలన్నిటినీ నేను బాగా పౌడర్ లాగా చేసేసాను. ఇదిగోండి చూడండి చింతపండు ఇలా నానిపోయింది కదా. దీన్ని బాగా ఇప్పుడు అందులోనే మనం కారం కలుపుకోవాలి. బాగా క్లీన్ చేసి పెట్టాం కాబట్టి ఇంకేం ఉండదు. నాకు అక్కడక్కడ చింతపిక్కలు ఉండే చేతికి వచ్చినవన్నీ తీసేసాను అనమాట. ఇంకా ఇందులోనే ఈ చింతపండు ఈ వాటర్ ఉంది కదా, ఇందులోనే కారం కలిపేసుకున్నాను. కారం 1 kg వేసానండి. 6 kgsకి 1 kg కారం వేసి బాగా మిక్స్ చేశాను. అది ఇంకా కారం కూడా మాకు కరెక్ట్గా సరిపోయింది. అలాగని ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. అంటే ఆ రకంగా చూసుకుంటే 1 kgకి ఒక 150 grams లేదా 200 grams సరిపోతుంది. ఎక్కువ కారం కావాలనుకుంటే 1 kgకి 200 grams వేసుకోండి, సరిపోతుంది. నేను 6 kgsకి 1 kg వేసాను అనమాట. మొత్తం 1 kg ప్యాకెట్ మొత్తం వేసేసి బాగా మిక్స్ చేశాను. స్పూన్తో మిక్సింగ్ అవ్వట్లేదని చెప్పి నాకు తెలియక హ్యాండ్తోనే బాగా కలిపాను అనమాట. ఇప్పుడు కారం బాగా ఉంది కాబట్టి నాకు హ్యాండ్ బాగా మండిపోయింది. ఆ తప్పు ఎవరు చేయకండి. హ్యాండ్ గ్లౌజెస్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ కవర్తో చేసినవి, ఆ గ్లౌజెస్ వేసుకొని కారం అయితే కలపండి. ఎందుకంటే హ్యాండ్తో కలిపితే మాత్రం హ్యాండ్ మొత్తం బాగా మండిపోద్ది. ఒక 2 days దాకా ఆ మంట ఉంటుంది. నాకైతే 2 days ఉండింది ఆ మంట. చాలా కారం ఉండడం వల్ల బాగా మండిపోయింది. బాగా మిక్స్ చేసి నేను ఒక
ఇందులో అయితే డబ్బాలో అవ్వడం వల్ల ఏమైందంటే నాకు హ్యాండ్ చాలా కిందికి మిక్స్ చేయాల్సి వస్తుందని చెప్పి ఇంకా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో వేసేసుకున్నాను మొత్తం. అందులో మొత్తం వేసేసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ పట్టాను. ఒక పావు కేజీ లాగా మిక్సీ పట్టేటప్పుడు ఏమైందంటే వోల్టేజ్ తక్కువ ఉండడం వల్ల ఇదిగోండి ఆ కారం కలిపేసాను కదా, అది మ్యాటర్ తర్వాత చెప్తాను. కారం కలిపేసాక ఈ టమాటా పీసెస్ కూడా మనం మిక్సీ చేసుకున్నాం కదా, అది కూడా అందులో మిక్స్ చేసేసుకొని ఆవు పొడి అది 200 గ్రామ్స్, నేను 100 గ్రామ్స్ ఆవు పొడి వేసానండి 6 కేజెస్కి. 100 గ్రామ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది, మరీ ఎక్కువ అవ్వకుండా బాగుంటుందన్నమాట. నేను 100 గ్రామ్స్ వేసి అది కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. 100 గ్రామ్స్ కూడా బాగా మిక్స్ చేసుకొని మిక్సీ పట్టాలి. ఇంకా మిక్సీ మనం ఎంత మొత్తం పట్టేసుకోక్కర్లేదు, మనం మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అదే మొత్తం పట్టేయాలి, మొత్తం మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం పోపు పెట్టుకుంటే సరిపోతుంది. మరి మొత్తం పోపు పెట్టేసుకొని ఉంచేసుకోవాలని ఏం లేదు. కొంచెం కొంచెం మనం మిక్సీ పట్టి ఒక పెద్ద డబ్బాలో పెట్టేసుకొని దాన్ని అలాగా మనం ఎప్పుడు పచ్చడి కావాలనుకుంటే అప్పుడు అలాగా తీసుకొని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. 1 ఇయర్ ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. ఈ సమ్మర్లో పచ్చళ్ళు ఎలాగో మామిడికాయ పచ్చడి అవి ఇవి పెడతా ఉంటాం కాబట్టి నేనేం చేశానంటే మొత్తం మిక్సీ పట్టేసి కొంచెం మాత్రం నేను పోపు పెట్టుకున్నాను. ఇదిగోండి ఆయిల్ ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, చూడండి నా చెయ్యి మండిపోతుందని చెప్తున్నాను అనమాట. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి, లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా చిటపటలు ఆడుతుంది కాబట్టి ముందు వేయకుండా లాస్ట్ వేసుకోవాలి. కానీ నేను అన్నీ మిక్స్ చేసి వేసేసాను. బాగా పోపు అయిన తర్వాత ఇంకా టమాటా పచ్చడి అందులో వేసి ఒక 15 మినిట్స్ బాగా దగ్గరికి వేగాలండి. బాగా మంట మీద అది సిమ్లో పెట్టే నేను అంతే పెట్టుకున్నాను. మిగతాదంతా క్లోజ్ చేసి దాచిపెట్టేసుకున్నాను అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుందాం అన్నట్టుగా ఉంచుకున్నాను. కానీ ఇలా మిక్సీ పట్టింది కూడా మేము టేస్ట్ చూస్తే చాలా బాగుంది. మాకు అన్నీ కరెక్ట్గా సరిపోయేది. నాకు పోపు కంటే పోపు పెట్టకముందు తిన్నది టేస్ట్ చూసిందే నాకు బాగా నచ్చింది. ఇప్పుడు చెప్తున్నా కానీ నోట్లో లాలాజలం అలా వస్తుంది. పచ్చళ్ళు అంటే ఎవరికంటే ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టం ఉంటుంది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి టమాటా పచ్చడి అయిపోయింది. ఈ టమాటా పచ్చడి పుణ్యమా అంటూ మా మిక్సీ పాడైపోయిందండి. అదే లాస్ట్లో చెప్దాం అనుకున్నా, మిక్సీ పాడైపోయింది. ఇంకా వేరే మిక్సీ తీసుకోవాలి. ఇంకా పచ్చడి మా హస్బెండ్కి వేసి పెట్టాను అనమాట. ఫస్ట్ మా ఆయనకు టేస్ట్ చూడమని చెప్పి పెట్టాను. తిన్నారు, చాలా బాగుందని చెప్పారు. చూసారు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.